సరే, ఫర్దర్గా ఈ బెట్టింగ్ యాప్ల గురించి పబ్లిక్కి ఏం చెప్తే వీళ్ళు పబ్లిక్ అవేర్ అవుతారు? సెలబ్రిటీలు అంటారా, ఓకే ఇది లీగలా ఇల్లీగలా ప్రమోట్ చేయొచ్చా లేదనేది గవర్నమెంట్ చెప్పాలన్నారు, ఓకే నో ప్రాబ్లం. పబ్లిక్ పరిస్థితి ఏంటి? అవి వాడి నలిగిపోతున్నారు, అది యూస్ చేసి నలిగిపోతున్నారు కదా. అందరికీ ఈజీ మనీ కావాలి, కష్టం అవుతుంది. అంటే ఒకటనే కాదు, ఇప్పుడు షేర్స్ పెట్టి రాత్రికి కాలంత అయిపోతారు. ఒక రోజు చూస్తాం మనం 3 లక్షల కోట్లు ఆవిరైపోయిందని వస్తుంది. అవును, ఎంతమంది రోడ్డును పడి ఉంటారు పాపం. ఏదో ఆశ, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇది ఉంటుంది. అది కూడా గేమ్ ఆఫ్ స్కిల్. ఇదిగో దీంట్లో పెడితే ఈ రోజుని ఇలా ఇప్పుడు తీసేసి మళ్ళీ రేపు ఇక్కడ దీంట్లో పెట్టి ఇట్లా చేసుకుంటే మనకి మీరు అన్నట్టు. ఓకే, సో అలా ఒకటే నేను చెప్పేది ఏంటంటే, డబ్బు కోసం మీరు పని చేయకండి. మీకు నచ్చిన పని మీరు చేసుకుంటూ పోతే డబ్బు దానంతటికి అదే వెనకాల వస్తుంది. ఓకే, ఈ సిద్ధాంతం మీరు ఫాలో అయినంతకాలం మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లేకపోతే డబ్బు కోసం మీరు ఎప్పుడైతే ఇట్లా పోతున్నారో, ఈరోజు ఇది జరుగుతుంది, రేపు దొంగతనమే కదా, లేకపోతే దొమ్మే కదా, మటరే కదా, ఇవన్నీ వెళ్ళిపోతాయి ఇట్లా. ఎప్పుడైతే డబ్బే మీ ఆశయం అవుతుందో మీరు రాంగ్ ట్రాక్లో వెళ్తారు, తొందరగా ముసలాళ్ళు అయిపోతారు. డబ్బు సంపాదించడం ఎలా 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 అని చెప్పి. ఓకే, బట్ ఎప్పుడైతే మీరు మీకంటూ ఒక మంచి గోల్ పెట్టుకుని దాని వెనక వెళ్తారు, డబ్బు ఆటోమేటిక్గా మీ వెనకాల పరిగెడుతుంది. ఇంకొకటి అండి, ఈ మధ్యకాలంలో చూసాం యూట్యూబర్స్కి సంబంధించి, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఓకే, యూట్యూబర్స్కి సంబంధించి కూడా ఒక ఇష్యూ నడుస్తుంది బయట. యూట్యూబర్స్ కంటెంట్ని ఇప్పుడు సినిమా కంటెంట్ ఏదైనా ఉన్నా రాంగ్ వేలో వాడుతున్నారు, రాంగ్ వేలో యూజ్ చేస్తున్నారు, ఇది నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారని యూట్యూబర్స్ మీద కూడా ప్రెషర్ పెరిగింది. మీరు అనేది సినిమా రివ్యూల గురించి, అన్నీ సినిమా రివ్యూల దగ్గర నుంచి, ఇప్పుడు సినిమా వాళ్ళకి లేకపోతే సినిమా వాళ్ళని పర్సనల్గా అటాక్ చేయటం, కిండల్ చేయటం, లేకపోతే రోస్టింగ్ టైపు, ఇట్లాంటి వాటిపై కూడా దృష్టి పెట్టారు. చాలా ఛానల్స్ ఎగిలిపోయినాయి అని చెప్పేసి ఒకటి నడుస్తుంది. దానిపైన ఐడియా ఉంది మీకు? ఉంది, బట్ ఏంటంటే కొంతవరకు వాక్ స్వాతంత్రం, బట్ అది మించి ముక్కు మీద వేలు పెట్టి చూపించాక ముక్కులో వేలు పెట్టడం అనేది తప్పు. మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు చట్టసభల్లో మాట్లాడారు, అసలు జర్నలిస్ట్ ఎవడు జర్నలిస్ట్ కాదు, ఏముంది కార్డు ఎట్లాంటిది, జర్నలిస్ట్ సంఘాల్లో మీరు తీసుకొని మాట్లాడండి అని చాలా సీరియస్ ఇష్యూ చేశారు. కరెక్ట్. ఆయన ఎంత సీరియస్నెస్ లేకపోతే అసెంబ్లీలో మాట్లాడతారనేది ఒక టాపిక్. ఖచ్చితంగా చాలా మంచి పాయింట్ కూడా. ఇప్పుడు నాకు తెలిసిన చాలామంది రిపోర్టర్స్ వాళ్ళు కనీసం మాస్ కమ్యూనికేషన్ కూడా చేసిన వాళ్ళు ఉంటారు. ఏదో చేసి వచ్చేస్తారు. కొంతమంది డిస్కంటిన్యూడ్ వాళ్ళు, ఇంటర్ డిస్కంటిన్యూ వాళ్ళు, 10th వాళ్ళు వచ్చేస్తారు. మేము 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటుంటారు. కానీ బట్ ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా ప్రాపర్గా నీకు ఒక డిగ్రీ తెచ్చుకోవడం అనేది దట్ విల్ ఆల్వేస్ హెల్ప్ కదా. ఒక చదువుకున్న జర్నలిస్ట్ అంటే జర్నలిజం చేయాలి. ఇప్పుడు ఇంజనీర్ అంటే ఇంజనీరింగ్ చేసినట్టు జనరల్గా ఇది దీనికి మాత్రం అప్లై అవ్వట్ల. జర్నలిస్ట్ అనేవాడు జర్నలిజం చేయాలనేది ఎవరెవరో ప్రతి ఒక్కరు జర్నలిస్టే. సో అది చాలా మంచి పాయింటే. అందరూ జర్నలిస్టిక్ ఎథిక్స్ అనేది నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పత్రికా స్వాతంత్రం కావాలి అని కోరుకోవడం తప్పలేదు, బట్ ఆ బాధ్యతలు ఎథిక్స్ తెలుసుకోవడం కూడా. ఆధారాలు లేకుండా ఇష్టం. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చెప్పండి. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో 800 మంది అమ్మాయిలు అని ఒకడు, 900 మంది అమ్మాయిలు ఒకడు, 300 మంది అని ఒకడు, 44 మంది ఒకళ్ళు ఇలా చెప్పారు. కట్ చేస్తే పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? 6 మంది ఉన్నారు, 6 మంది అమ్మాయిలు. అందులో వాళ్ళ ఆవిడతో ఇప్పుడు బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎవరో 2 అమ్మాయిలు. సో ఉన్నాయి, ఆయన పర్సనల్గా ఆయన తీసుకున్న దాంట్లో ఉన్నాయి. దీన్ని మన వాళ్ళు ఇన్నేశారు, వేయడం బ్లాస్ట్ 900 మంది. మరి ఇది వచ్చిన తర్వాత ఈ రిపోర్టు ఎవరయ్యారు? అప్పుడెప్పుడు 35 మంది నన్ను రేప్ చేశానని చెప్పి ఒక అమ్మాయికి కేసు పెట్టింది. ఆ తర్వాత ఏం లేదని తెలిసి. ఇది ఇప్పటి నుంచే కాదు, ఇందిరాగాంధీ గారి టైంలో కూడా ఇట్లాగే జరిగింది. ఏమీ లేదు ఉన్నట్టు ఇంత హైప్ చేసేస్తారు, తర్వాత ఏం లేదని తెలిసిందని ఇది మెయిన్ పేజీలో వార్త కాదు, ఆఖరి పేజీలో వెనకాల ఒక చిన్న సవరణ అని చెప్పి చిన్న తీసుకుంటారు. ఓకే, ఇది ఎథిక్స్ అనేవి కొంచెం గట్టిగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. బట్ ఇవాళ రేపట్లో అసలు ఎంత కంటామినేషన్ అయిపోయిందంటే దీన్ని తీయగలమా, ఇది ఒక తిమింగలం అయిపోయిందనే దీంట్లోనే ఉన్నాం. ఓకే, ఇంకొకటి టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్గా ఏంటి బాధితుల లిస్ట్, లావణ్య బాధితుల లిస్ట్ అని చెప్పేసి పక్కన వేసుకుని పక్కన పెట్టుకుని మాట్లాడిస్తున్నారు. ఎవరు? కేవిన్ అనే అతను. సో యాక్చువల్గా
ఇతను నాకు ఒక 6 నెలల క్రితమే ఒక అమ్మాయి తనని ఏదో చీట్ చేసిందని తను ఏదో కేసు కోసం ఆ అమ్మాయిని సంప్రదించినప్పుడు తినని ఏదో కొంతవరకు రిలేషన్లోకి వెళ్ళి చాలా డబ్బులు ఏదో ఖర్చు పెట్టుకొని తర్వాత ఫైనల్గా నాకు నువ్వు వద్దు నేను వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోతానని చెప్పినప్పుడు ఆ తర్వాత కేసు బాయే డబ్బులు బాయే అన్నట్టుగా అయిపోయింది. అదే. సో ఇదే కనుక జనరల్గా ఒక అబ్బాయి చేస్తే ఆ అబ్బాయి మీద 493 పెట్టి అబ్బాయిని 10 ఏళ్ళు జైలు శిక్ష, నన్ను వాడుకొని నన్ను మోసం చేసేయని పెట్టచ్చు. అతను ఎప్పుడు పరిచయం మీకు? అప్పుడే ఆ టైంలో 6 నెలల క్రితం అతను ఇట్లా అప్రోచ్ అయ్యి మీరు మెన్స్ రైట్స్ యాక్టివిస్ట్ కదా, మగాళ్ళ కోసం పోరాడుతున్నారు కదా, నా కేసు కూడా కొంచెం చూడండి అంటే సరే అని చెప్పి అతన్ని ఒక ఛానల్లో ప్రజెంట్ చేయించాం. అలా పరిచయం. సో అంతే, 1-2 ఛానల్స్ చేసాం మనం. తర్వాత ఈ మధ్య కాలంలో మన ఏదో 2 ఆడియో లీకులు వచ్చినాయి. దాంట్లో ఆపు కెవిన్ నా జీవితం కెవిన్ నన్ను అన్యాయం చేసావు కెవిన్ అని చెప్పి దప్ప గుండెలు బాదుకుంటూ చేస్తే ఒరే ఏం చేశాడరా వీడు, ఈ కెవిన్ వాడేనా అని చెప్పి డౌట్ వచ్చి ఫోన్ చేశాను. చేస్తే నేనే భయ్యా, ఏమిట్రా ఏం చేసావురా అంత దారుణంగా ఉందంటే సరే విన్నాడు. ఆడియోలు విన్న తర్వాత వాడు మీకు మొత్తం కట్ తెలియదు, ఓన్లీ అది హాఫ్ కట్, ఫుల్ రికార్డింగ్ పంపిస్తానని చెప్పి పంపించినప్పుడు దాంట్లో చాలా క్లియర్ కట్గా ఈవిడ నీకేం కావాలంటే అది చేస్తాను, వాళ్ళిద్దరికి ఎందుకు అసలు వేసుకోండి ఇక్కడ ఓకే నేను చెప్పినట్టుగా చేయండి ఓకే అని చెప్పి ఏంటంటే ఇతను అమ్మాయికి ఎట్లాగా ఒక పోలీస్ స్టేషన్లో ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి పోయాట, తన సర్టిఫికెట్లు ఇవ్వబోయినాయని చెప్పి, ఏవి తన ఇంజనీరింగ్ సర్టిఫికెట్స్ ఇవ్వబోయినాయని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి పోయినప్పుడు అక్కడ కూడా ఈవిడే ఉంది. ఓకే, నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గరే కదా ఈవిడ ఎక్కువ కనబడేది. ఓకే ఓకే. సో ఆ నార్సింగ్ పిఎస్లో ఆవిడ కనబడినప్పుడు మీరు లావండి కదా అని చెప్పి పరిచయం చేసుకున్నప్పుడు ఆవిడ మీరేంటి అని మాట్లాడినప్పుడు నేను ఏదో లా స్టూడెంట్ని అది అంటే అవునా నాకు ఏదైనా డ్రాఫ్ట్ చేస్తారని చెప్పి కంప్లైంట్ ఏదో ఇచ్చిందిట. ఇచ్చినప్పుడు అలా పరిచయం, ఆ పరిచయం తర్వాత మెల్లగా పెరిగి ఇంటికి రమ్మడం, తర్వాత ఈవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తర్వాత మధ్యలో 2-3 సార్లు పార్టీలు చేసుకోవడం, ఇలాంటివన్నీ అయినాయి. ఎందుకు తేడా కొట్టింది మరి? ఆ టైంలో మస్తాన్ సాయికి ఈ విషయం తెలిసి మస్తాన్ సాయి వీడిని గట్టిగా వేసుకున్నాడు, నా గర్ల్ ఫ్రెండ్తో ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పి. ఓకే, అయ్యా మీ గర్ల్ ఫ్రెండ్ ఏంటయ్యా రాజతరుణ్ వాళ్ళ ఆవిడ అంటే కదా అంటే, సో తర్వాత విడిగా విషయం అర్థమైంది. సో అది ఎప్పుడో అయిపోయింది, ఈయనతోనే ఉంటుంది అది ఇదని. బట్ ఆ టైంలో మస్తాన్ సాయి మీద కేసు పెట్టలా. మస్తాన్ సాయిని ఏదో రకంగా ఈ అటెంప్ట్ మర్డర్ కేసులో ఇరికిద్దామని అప్పటి నుంచి ఆలోచన ఉందేమో. ఆ కాల్లో చాలా క్లియర్ కట్గా అంటది, మస్తాన్ సాయి నన్ను చంపేస్తాడు మస్తాన్ సాయి అని చెప్పి. మస్తాన్ సాయి మా ఇంటి కింద ఉన్నాడు అంటే లేకపోయినా కూడా ఏదో ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేయడం అన్నట్టుగా ఆవిడ ఇంత మాట్లాడిన కాల్ రికార్డ్ చేసుకుని ఆ కాల్స్ని బయటపెట్టింది. అంటే మస్తాన్ సాయి నన్ను ఎప్పటి నుంచో చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు అనేది ఈవిడ వాయిస్లో. బేసికల్లీ అది ఎవిడెన్స్ ఎట్లా అవుతుందో నాకు తెలియదు, చూడండి అంటే ఆవిడ అంత ఎమోషనల్గా అరిస్తే మరి నమ్మేస్తారా లేకపోతే ఏమిటో తెలియదు.